మనం బోధన్లోని అమ్దాపూర్ గ్రామంలో శివారులో ఉన్న కేజీబీవి స్కూల్కి సంబంధించిన కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో హిమబిందు గారితో ఉన్నాము. ఏదైతే ఈ స్కూల్ గురించి, ఈ కళాశాల గురించి, ఈ కస్తూర్బా అంటే ఏంటి స్కూల్, వాట్ ఈజ్ వాట్ అన్నది ఆ మాటలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, ఈ ఏరియా చూస్తే, ఈ చుట్టుపక్కల ఏరియా చూస్తే మొత్తం అంతా అంటే చెట్లతో, అంటే గడ్డితో, అంటే వాస్తవంగా రెయినీ సీజన్ మేడం. ఇది రెయినీ సీజన్లో చిన్న మొలకైనా పెద్దగా అవుతుంది అది. కానీ దాన్ని క్లీన్ చేసుకునే అది మనకు, అంటే ఈ కాలేజీకు, ఈ స్కూల్కు ఉన్న మీరు దాన్ని చూసుకోవాలి. మొత్తం అంతా కూడా గడ్డి అంతా పెరిగి ఉంది. అక్కడంతా గ్రౌండ్ కూడా లెవెల్గా లేదు, గ్రౌండ్ అంతా లెవెల్ లేదు. ఎందుకు లెవెల్గా లేదు అని మేము పాయింట్ రైజ్ చేస్తున్నామంటే, ఆ లెవెల్గా లేని దగ్గర నీళ్లు నిలబడుతున్నాయి. అక్కడ దోమలు అదంతా అక్కడ ఇదవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. అవి వచ్చి పిల్లల్ని ఏదైతే బైట్ చేయడం వల్ల పిల్లలకి డెంగ్యూ అట్లాంటి ఫీవర్లు, ఇప్పుడు విష జ్వరాలు అవన్నీ వస్తూనే ఉన్నాయి. దాని ప్రభావం పిల్లల మీద పడుతుంది. మరి మీరు ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? యాక్చువల్లీ సార్, ఫ్రమ్ 2015 ఇదంతా గుట్ట భూమి మీరు చూసారు కాబట్టి, ఇదంతా గుట్ట భూమి. అక్కడ మొరం తవ్వేసరికి అక్కడ వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయ్యి అక్కడ నుంచి ఇటు కిందికి జారుతుంది. ఇది స్లోప్లో ఉంది కాబట్టి మొత్తం కిందికి వచ్చేసి మన గ్రౌండ్లో ఆగిపోతున్నాయి. మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ కూడా ఒక కాంట్రాక్టర్ని పంపించారు. తను మొత్తం చూసి ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని అమ్మ, ఇంతలో అయ్యేటట్టుగా లేదు అనేసి అన్నారు. పిల్లలకి దోమలు ఉన్నాయి, అది వాస్తవం సార్. కాకపోతే మేము క్లాస్కి 2 ఆల్అవుట్స్ వాడుతున్నాము, వేపాకు వేస్తాము కాబట్టి అంత ఇబ్బందిగా లేదు. కాకపోతే మాకు ఇది లెవెలింగ్ చేసి ఇస్తే బాగుంటుంది. అదే మేడం, మీరు ఇప్పుడు క్లాస్లో ఏం పిల్లలకి అట్లా కాకుండా చూసుకుంటున్నారు, ఓకే, దాన్ని ఓకే మేడం. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని, అంటే వాళ్ళకే, అంటే మనకు దెబ్బ తగిలితే దానికి మందు రాయడం కంటే ఆ దెబ్బ తగలకుండా చూసుకోవడం బెటర్ కదా అని చెప్పి అడుగుతున్నాను మేడం. అవును సార్, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా హెల్ప్ అవుట్ చేస్తాము అనేసి ఆన్సర్ చెప్పారు. వస్తున్నారు, చూస్తున్నారు. కాకపోతే అది అటు నుంచి వేసేయరు, కానీ అక్కడి వాటర్ కూడా మళ్ళీ ఇందులోకే వచ్చి ఆగుతున్నాయి సార్. ఇంతకుముందు చేయించారు, ఎంపీడీఓ సార్ వచ్చారు, చేయించారు. కాకపోతే అది పూర్తి లెవెల్లో సాల్వ్ కాలేదు ప్రాబ్లం. మీరు అఫీషియల్స్ దృష్టికి ఈ కారణం ఇవన్నీ తీసుకుపోయినారు అన్నారు. ఎవరు మేడం అఫీషియల్స్, ఎవరి దృష్టికి తీసుకెళ్లారు మీరు? సార్, డిఓ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళాము. తర్వాత మన ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా మొన్న రీసెంట్గా వెళ్ళి చెప్పాము. సార్ అంటే హెచ్ఎంస్తో మాట్లాడతాను అంటే, ఈ ప్రాబ్లం ఉంది సార్ అనేసి అంటే, మేము సాల్వ్ అవుట్ చేస్తామమ్మా అనేసి సార్ చెప్పారు. మేడం, అదే ప్రాబ్లం కాకుండా గ్రౌండ్ లెవెలింగే కాకుండా ఇటు డర్మిటాలజీ బిల్డింగ్ ఏదైతే ఉందో మీకు శాంక్షన్ అయ్యి ఉంది. ఆల్రెడీ బిల్డింగ్ స్లాబ్ అయిపోయింది, మొత్తం అంతా పిల్లర్స్ అంతా అయిపోయినాయి, రూమ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇందాక మనం చూస్తున్నాము, విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఆల్రెడీ కంప్లీట్ చేసే ఉన్నారు మీరు. కానీ దాంట్లో చిన్నగా ఒక వైరింగు, దాంట్లో వైరింగు, ఫ్యాన్, అది అంతా వైరింగ్కి సంబంధించి, ఒక ప్లంబింగ్కి సంబంధించి మిగతా కొంచెం చిన్న వర్క్ ఉంది. డోర్లు అంటే రిపేర్లు, చిన్న వర్కులు. ఆ చిన్న వర్కులు క్లీన్ అంటే కంప్లీట్ చేయించుకుంటే ఇక్కడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరినీ అదే స్కూల్, అదే క్లాస్ రూము, అదే డార్మిటాలజీ, అదే పడక రూము అనేసరికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది వాళ్ళు చెప్పుకోలేరు మేడం. చిన్నపిల్లలు మీ దృష్టికి వచ్చిండొచ్చు, కానీ పిల్లలైతే తీసుకురాలేరు మేడం. పేరెంట్స్ని మీ లోపలికి అలౌడ్ చేయరు. మరి ఆ బిల్డింగ్ విషయంలో మీరేం చెప్తారు?
సార్ ఆల్రెడీ 77 ల్యాక్స్ శాంక్షన్ అయినాయి. కిషన్ రావు అనేసి కాంట్రాక్టర్ ఫ్రమ్ నిజామాబాద్ వచ్చారు. సార్ తీసుకున్నారు. ఆఫ్టర్ దసరా స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. ఇబ్బంది అయితే ఉంది సార్. కాలేజ్ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి పిల్లలు సేమ్ క్లాస్ రూమ్లో పడుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ ద సేమ్ డార్మెటరీ. కాకపోతే ఒకటేంటి అనేసి అంటే ఇన్ని రోజులు ఆగిపోయిన వర్క్ మాకు మొన్ననే రీసెంట్గా 77 ల్యాక్స్ శాంక్షన్ అయినాయి కాబట్టి ఆఫ్టర్ దసరా స్టార్ట్ చేస్తాం వర్క్ అని చెప్పారు. సార్ వచ్చారు, కిషన్ రావు సార్ వచ్చారు, మొత్తం చూశారు. అమ్మ నేను స్టార్ట్ చేస్తాను వర్క్ అని చెప్పారు. ఇందాక మేము రాగా ఇప్పుడు ఏదైతే వే ఉంది లోపలికి రావడానికి ఎగ్జిట్ అనే వే ఉంది, ఆ వే కూడా గేట్ కూడా సరిగ్గా లేదు. గేట్ ఇరిగిపోయింది. ఒక సైడ్ 2 గేట్లు ఉంటాయి, ఒక గేట్ ఇరిగిపోయి ఉంది. ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉండాలి. ఇదంతా ఊరు అవతల ఉంది, ఊరిలో లేదు. ఊరికి బయటగా అడవిలో ఉన్నట్టుగా ఉంది ఇదంతా. మరి ఈ సెక్యూరిటీ పర్పస్గా ఏం చేస్తారో ఆ గేట్ ఎందుకు ఇరిగిపోయింది, అసలు ఆ గేట్ ఎందుకు పెట్టించలేదు మీరు? యాక్చువల్గా సార్ మొన్న వర్షాలు పడ్డప్పుడు గేట్ విరిగిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయ్యేసరికి అది వెయిట్ అంటే ఎక్కువ లేదు కాబట్టి అది ఆపుకోలేకపోతుంది. మేబీ వర్షానికి పడిపోవచ్చు కూడా. ఆ ఇబ్బందులలో ఉన్నాము. బ్యాక్ సైడ్ కూడా మాకు కంపౌండ్ వాల్ లేదు. కాకపోతే ఉన్న స్టాఫ్ కానీ పిల్లలు కానీ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకైతే ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ సార్ ఏమన్నా హెల్ప్ అవుట్ చేస్తే ఆ గేట్ కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మేడం ఎప్పటి వరకైతే ఇబ్బంది రాలేదు, ఇబ్బంది రానంత మట్టుకు ఓకే మేడం. ఎవరైనా సరే ఇబ్బంది రానంత మట్టుకు ఓకే. ఇబ్బంది ఎదురైన తర్వాత మీరేం చేయలేరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ముందే దాన్ని సరిదిద్దుకుంటే బాగుండేది కదా అని చెప్తున్నాం. అదొకటి. సెక్యూరిటీ, పిల్లలకి సెక్యూరిటీ ఏముంది? ఇక్కడ ఎవరు ఉంటారు? ఇప్పుడు నైట్లో ఎవరు చూస్తూ ఉంటారు? ఇప్పుడు రైనీ సీజన్ ఉంది, ఇప్పుడు మొత్తం అంతా గడ్డి విరిగి ఉంది, దాంట్లోంచి ఏదైనా రావచ్చు, ఏదైనా స్నేక్ అయినా కానీ ఏదైనా సరే మేడం రావచ్చు, ఏదైనా బయట చేయొచ్చు, పిల్లలకి కుట్టచ్చు. దాంతో పిల్లలు కూడా ఇదవుతారు కదా, దాంట్లో మీరు కూడా సఫర్ అవుతూ ఉంటారు, పిల్లలు కూడా సఫర్ అవుతూ ఉంటారు. అట్లా కాకుండా ఇదంతా గడ్డినంతా చేయించుకునే పని కూడా మీదే కదా మేడం. అయితే సెక్రటరీ సార్కి చెప్పాము సార్. ఆయన వర్కర్స్ని ఇంతకుముందు గడ్డి మందుతో పాటు దోమల మందు కూడా కొట్టించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షానికి మళ్ళీ మొలిచాయి. సార్ మొన్న చెప్తే ఒక 2-3 డేస్లో పంపిస్తాను అని చెప్పారు సెక్రటరీ సార్. అమదాపూర్ సెక్రటరీ సార్ చెప్పారు. ఎంతమందికి విష జ్వరాలు వచ్చినాయి మేడం? ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా మీరు ఏం చేస్తున్నారు? ఎట్లా ట్రీట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడానికి ఏం యూజ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఎవరైనా అంటే సిస్టర్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏఎన్ఎం ఉంటుంది సార్. తను 24 అవర్స్ అవైలబుల్గా ఉంటున్నారు. విష జ్వరాలు అంటూ ఇప్పటి వరకు పిల్లలకు లేవు. మామూలు వైరల్ ఫీవర్స్ వస్తే పిల్లల్ని హాస్పిటల్ పంపిస్తాము. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి పిల్లలు ఇక్కడ క్యూర్ అయితే ఓకే, లేదు ఒక 2 డేస్ చూసి వాళ్ళు క్యూర్ కాకపోతే పేరెంట్స్కి కాల్ చేసి పంపిస్తాం సార్. మేడం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో అంటే మీకు మెనూ ఉంటుంది ఒకటి, అంటే భోజనానికి సంబంధించిన ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ అంటే ఈ వెదర్ని బట్టి మారుతూ ఉంటుందా? ఇప్పుడు అదే మెనూని పాటిస్తే కొన్ని అంటే కొన్ని పదార్థాలు కొన్ని కాలాల్లో కొన్ని వాతావరణాలలో అది పడదు, అక్కడ ఆ ప్లేస్లో వేరేది వేయవలసి ఉంటుంది. ఎట్లా ఉంది మీ దగ్గర మీల్స్? ఎట్లా ఉంది? ఎట్లా వడ్డిస్తారు? ఎట్లా అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఉందా? ఎట్లా ఉంది? మీరు అక్కడ అబ్జర్వేషన్ ఎవరు చేస్తూ ఉంటారు? మనకి అకౌంటెంట్ ఉంటారు సార్. అకౌంటెంట్ అండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆ స్టూడెంట్స్ ప్లస్ అకౌంటెంట్ ఫుడ్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడైనా కూరగాయలు ఇప్పుడు మనకు ఒక చాయిస్ ఏమి ఇచ్చారు అంటే ఏవైతే ఫ్రెష్గా ఉంటాయో వీ కెన్ యూస్ దట్. కానీ టిఫిన్స్ మాత్రం యాజ్ యూజువల్గా పెడతాము. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా చేంజ్ వస్తే మాత్రం ఈరోజు ఇడ్లీ ఉంది, ఇడ్లీ రవ్వ లేదు, వి గో ఫర్ నెక్స్ట్ డేస్. ఇడ్లీ రవ్వ తెప్పించేసి అది నెక్స్ట్ డే పెడతాం. అంతే తప్ప మిగతావి ఏవి చేంజ్ చేయం సార్. యాజ్ యూజువల్గా పిల్లలకి ఫుడ్ పెడతాం. ఏంటి అంటే ఫుడ్ ఉడుకుడుకు అన్నము కూరలు అప్పుడే వండి పెడతాం. కానీ స్టోరింగ్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ మిగిలినా కానీ వి గో ఫర్ వేరే వాళ్ళకి చేసేస్తాము. డస్ట్ బిన్లో వేసేస్తే మన వర్కర్స్ తీసుకెళ్ళి మనకు వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, అందులో పడేస్తారు సార్. ఇప్పుడు పిల్లలకి వచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఉంటాయి మేడం. కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి ఎట్లా పే చేస్తున్నారు? అంటే డైరెక్ట్ చేతికి ఇస్తున్నారా పిల్లలకి, లేకపోతే పేరెంట్స్కి ఇస్తున్నారా, లేకపోతే మీరే ఏదైనా కొనుకొచ్చి వాళ్ళకి ఏం కావాలనో అది కొనుకొచ్చి ఇస్తున్నారా?
సార్ మనకి కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చేసి మంత్లీ 100 రూపీస్ వస్తాయి. ఫ్రమ్ జూన్ మనకి రాలేదు. మొన్ననే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాం పిల్లలకి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి డైరెక్ట్ స్టేట్ ఆఫీస్ నుంచే వస్తాయి డబ్బులు. పర్ చైల్డ్ 100 రూపీస్ వస్తాయి. మొన్న రీసెంట్గా 300 వరకు శాంక్షన్ అయినాయి. అంటే 3 months అమౌంట్ వేశారు పిల్లల అకౌంట్స్లలో. మేడం మీ పిల్లల చదువు ఎట్లా ఉంది? ఫ్యాకల్టీని ఎట్లా ఎంచుకున్నారు మీరు? పిల్లల చదువు ఎట్లా ఉంది? మొన్న అకాడమిక్ ఇయర్కి గాను 10th క్లాస్ పిల్లలకి వచ్చిన గ్రేడింగ్ ఏంటి? సార్ కమింగ్ టు లాస్ట్ ఇయర్ మనది 100% రిజల్ట్ ఉంది సార్. పిల్లలు మంచిగానే కమ్అవుట్ అయ్యారు. కాకపోతే లాస్ట్ ఇయర్ వరకు మనది తెలుగు మీడియం, ఈ ఇయర్ ఇంగ్లీష్ మీడియం చేశారు. కాబట్టి కొంచెం మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినందుకు కొంచెం వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. 100% రిజల్ట్ అయితే ఉంది మాకు. కమింగ్ టు ఇంటర్మీడియట్ ఆల్సో వీ హ్యావ్ 95% ఆఫ్ రిజల్ట్. కాబట్టి రిజల్ట్ పరంగా ఏమీ ఇబ్బందులు లేవు. ఈ ఇయర్ చూడాలి సార్, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. రావాలి, మా స్టాండర్డ్ని మేము ఇంకా 100%లోనే ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ట్రై చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్. మేడం ఇప్పుడు చదివే కాకుండా పిల్లలకు కరికులం యాక్టివిటీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ముఖ్యమే. అట్లా మీరేం చేస్తున్నారు మేడం? సార్ మనకు వచ్చేసి పీటీ ఉంటారు. షీ విల్ బీ టీచింగ్ ఆల్ ద గేమ్స్ అండ్ యోగా, మెడిటేషన్. ఇప్పుడు వొకేషనల్ మేడం ఉంటారు. వొకేషనల్ ఐటమ్స్ స్టిచ్చింగ్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ ఏమైనా కానీ తను నేర్పిస్తున్నారు. కాబట్టి అంటే అపార్ట్ ఫ్రమ్ చదువు కాకుండా వాళ్ళు ఈ విధంగా కానీ బ్యూటీ కోర్సెస్ కానీ మెహందీ, రంగోలీస్ కానీ ఏది చేసుకున్నా కానీ ఇండిపెండెంట్గా దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్. ఒకరి మీద ఆధారపడకుండా లైఫ్ లీడ్ చేసుకోవాలి అనేది పిల్లలకి నేర్పిస్తున్నాం సార్. మేడం ఇక్కడ విజువల్స్ చూస్తే అవార్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఇచ్చిండ్రు? ఎట్లా అంటే దేని కొరకు మేడం? సార్ అవన్నీ కూడా గేమ్స్వి సార్. యాక్చువల్గా ఖోఖో, కబడ్డీ, మన ఫుట్బాల్, డ్రాయింగ్ అన్ని కాంపిటీషన్స్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయిస్తాము. అవన్నీ మీరు చూసేటివన్నీ కూడా పిల్లలు తెచ్చుకున్నవే సార్. వీఆర్ ప్రౌడ్ టు సే మన పిల్లలు అన్నిట్లో ఉన్నారు. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్ స్టూడెంట్స్. అంటే మంచిగా నేర్పిస్తే ఇంకా ఫర్దర్గా మేము ఇంకా బెటర్గా చేయగలుగుతాము అని ట్రై చేస్తున్నాం సార్. మేడం గవర్నమెంట్ నుంచి పిల్లలకి ఏమేమి ఇస్తున్నారు? ఏమేమి అందుబాటులో, అంటే గవర్నమెంట్ ఏమి ఇస్తుంది పిల్లలకి, విద్యార్థినులకి? సార్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి అలవెన్స్ పిల్లలకి ఇస్తుంది. ఏంటి అనేసి అంటే ఇప్పుడు పిల్లల చదువు కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ సంవత్సరం మాకు అన్నీ కూడా ఇన్ టైంలో వచ్చాయి. పిల్లలకి ఏది అంటే ఇది తక్కువ పడ్డది అనేది లేదు. ఫుడ్ పరంగా కూడా దే ఆర్ స్టేట్ ఆఫీస్ నుంచి మాకు డైలీ కొన్ని మండల్స్ని తీసుకొని ఆ మండల్స్లో ఎట్లా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా సండే ఉంది, సండే ఫొటోస్ పెట్టమని పిల్లలతో మాట్లాడడం కానీ, నైట్ డ్యూటీ టీచర్స్వి ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాల్స్ చేసి మా పై అధికారులు కూడా పిల్లలతో మాట్లాడడం కానీ, ఎట్లా ఉంది, ఏం పెట్టినరు, ఏంటి మెన్యూ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తున్నారు సార్. నాట్ ఓన్లీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్, ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ ఆల్సో దే ఆర్ కాలింగ్ సార్. వచ్చి కనుక్కుంటున్నారు. మళ్ళీ మాకు గ్రూప్ ఉంది, స్ట్రేట్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు, పలాని స్కూల్ నుంచి ఈ ఫోటో పెట్టండి అమ్మా, ఈ వర్క్ పెట్టండి, ఈరోజు లంచ్ ఏంటి పెట్టండి అనేసి అంటే వీఆర్ సెండింగ్ ద ఫొటోస్ సార్. మేడం ఇక్కడ ముఖ్యంగా వాటర్ సమస్య బాగా ఉందంట మేడం. అంటే స్థానికులు కానీ పేరెంట్స్ కానీ మీ మీద ఎలిగేషన్ ఏంటంటే ఇక్కడ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది, వాటర్ లేదు, బోర్ లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా మీ దగ్గర ఆర్ఓ లేదు, ఏది లేదు. ఆ డ్రింకింగ్ వాటర్తో కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు డ్రింకింగ్ వాటర్తోనే ఫుడ్ పాయిజన్ అట్లాంటివి జరగవచ్చు మేడం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు? సార్ మనకి డ్రింకింగ్ వాటర్ లేవు, మినరల్ వాటర్ బయట నుంచి తెప్పిస్తాము. అయితే మనకి ఆర్ఓ కోసం వచ్చారు సార్, ఇక్కడ అన్ని టెస్టులు చేశారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ లేవు కాబట్టి ఆర్ఓ మాకు శాంక్షన్ కాలేదు. అయినాక మనకి కాలేజ్ బిల్డింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ బోర్ స్కూల్కి లేదు సార్. వేశారు, 4-5 బోర్స్ వేశారు కానీ వాటర్ రాలేదు. మనకి ఎప్పుడైతే స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయిందో అక్కడ బోర్ వేయడం వల్ల మాకు ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. మళ్ళీ ఒకటి ఏంటి అంటే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అంతకుముందు చాలా ఇబ్బంది ఉండేది సార్. ట్యాంకర్స్తో వాటర్ తెప్పియాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే మిషన్ భగీరథ అండ్ ఈ బోర్ వాటర్ వచ్చినాయో మాకు చాలా మట్టుకు ప్రాబ్లం తగ్గింది. అసలు ప్రాబ్లం లేదు, తగ్గడం అని కాదు,
వాస్తవంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ప్రాబ్లం లేదు సార్. మేడం ఆల్రెడీ ఇక్కడ విద్యార్థినీలు చదువుతున్నారు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెన్సీ మేడం ఈ రోజులలో. మీరు ఆ సెల్ఫ్ డిఫెన్స్ విధంగా ఏం నేర్పుతా ఉన్నారు పిల్లలకి, మీరేం చెప్పదలుచుకున్నారు? సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఆడపిల్లకి అవసరం సార్. ఈ రోజులలో సొసైటీని అందరూ చూస్తున్నారు, వాట్ ఈస్ ద వే హౌ దే ఆర్ ట్రీటింగ్ ద గర్ల్స్ అనేది. కాబట్టి ఫస్ట్ ఆడపిల్లకి కావాల్సింది ధైర్యం సార్. ధైర్యం ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా సరే, అది మనం మంచి చేసామా తప్పు చేసామా అనేది తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ చేస్తే నేను తప్పు చేయలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్దర్, తప్పు చేశాను యాక్సెప్ట్ చేసి ముందుకు నడవాలి అనేది వీఆర్ టీచింగ్ టు ద స్టూడెంట్స్. ప్రతిదానికి అంటే కష్టం అనేది ఎంత గొప్పడికి కూడా వస్తుంది సార్. ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎట్లా ఉన్నా పిల్లల్ని డెలికేట్గా పెంచొద్దు అని మేము పేరెంట్స్ని మోటివేట్ చేస్తాం. పిల్లలకు చెప్పేది కూడా అదే, మీరు ఎంత పేరెంట్స్ దగ్గర డెలికేట్గా పెరిగినా కానీ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు ఫేస్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ధైర్యం ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేర్చుకోవడం, గివింగ్ దేర్ ఎగ్జాంపుల్స్, దేర్ లైఫ్ స్టోరీస్ చెప్పడము. తర్వాత ఇప్పుడు మా దగ్గరికి మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు, దే సే దేర్ లైఫ్ స్టోరీస్. అట్లా పిల్లల్ని మోటివేట్ చేస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేసి మనకి ఎవ్రీ 3 months జాన్ టు మార్చ్ వరకు కరాటే సార్ వస్తారు, వాళ్ళకి 3 months కోర్స్ నేర్పిస్తారు పిల్లలకి. దే విల్ బీ టీచింగ్ ద కరాటే ఆల్సో. అంటే ఎటు నుంచి తన లైఫ్ని తను సెక్యూర్డ్గా చూసుకొని సొసైటీలో వాట్ షీఈస్ అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది అయితే బిల్డప్ చేస్తున్నాం సార్ పిల్లలకి. మేడం ముఖ్యంగా ఇది ఊరుకి బయటగా ఉంది, కొంచెం అడవికి దగ్గరగా ఉంది కాబట్టి నేనేమడుగుతున్నా అంటే పిల్లలకి సెక్యూరిటీ ఎట్లా ఇస్తూ ఉన్నారు, వాళ్ళని ఎట్లా గమనిస్తూ ఉన్నారు మీరు? సార్ సెక్యూరిటీ పరంగా అయితే మనకి మార్నింగ్ డే వాచ్మెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్ అందరూ ఉంటారు. నైట్కి వచ్చేసి నైట్ వాచ్మెన్, సిఆర్టీస్లో ఒక సిఆర్టీ, కాలేజ్కి వచ్చేసరికి ఒక పీజీసీఆర్టీ, అండ్ డ్యూటీ టీచర్స్లో ఒక ఎస్ఓ లేకపోతే ఏఎన్ఎం లేదంటే పీటీ. వీళ్ళు ముగ్గురు మళ్ళీ తర్వాత నైట్ డ్యూటీ వాచ్మెన్ కలిపితే 4 డ్యూటీలో ఉంటారు సార్. నైట్ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. ఆయనక మన దగ్గర ఏఎన్ఎం కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు కాబట్టి మనకి మొత్తం కలిపి 5 నైట్లో ఉంటారు స్కూల్లో. ఎమర్జెన్సీలో అంటే నేను ఇందాక కూడా అడిగినాను మీకు, ఎమర్జెన్సీలో పిల్లల్ని క్యారీ చేయడానికి మీకు ఏదైనా వెహికల్ అట్లాంటిది ఏమన్నా ఇచ్చిండ్రా, ఎట్లా చేస్తున్నారు మీరు? మనకి వెహికల్ అంటూ ఏమీ ఇవ్వలేదు సార్. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసిన ఆటో వాళ్ళు ఉట్పెల్లి కానివ్వండి, అమదాపూర్ కానివ్వండి, మోస్రా కానివ్వండి, మనం సడన్గా కాల్ చేస్తే ఛార్జెస్ తీసుకుంటారు సార్. డే ఛార్జ్ కంటే డబుల్ చేస్తారు. నైట్లో డబుల్ చేసినా కానీ ఇన్ టైంలో వచ్చి పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేస్తే వస్తారు సార్. ఇప్పుడు సంబంధించి పిల్లల్ని మానిటరింగ్ చేయడానికి సీసీ కెమెరాలు అట్లాంటివి ఏమన్నా ఏర్పరచుకున్నారు మేడం? అవును సార్, మనకి 5 సీసీ కెమెరాస్ శాంక్షన్ చేశారు, అవి ఉన్నాయి. సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి సార్. పిల్లల తల్లిదండ్రులు విషయంలో ఎట్లా ఉంది, ఎట్లా మీకు సహకరిస్తూ ఉన్నారు, విద్యార్థిని ఎట్లా సహకరిస్తూ ఉన్నారు? ఎప్పుడైనా మీటింగ్ అట్లాంటిది, పేరెంట్స్ మీటింగ్ అట్లాంటిది అరేంజ్ చేస్తారా? చేస్తే దాంట్లో ఎలాంటి సమస్యలు వాళ్ళని లేవనెత్తుతున్నారు, మీరు వాళ్ళకు ఎట్లా పరిష్కారం చూపిస్తున్నారు? మనకి పీటీఎం ఉంటుంది సార్, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎవ్రీ 3rd Saturday ఉంటుంది. పేరెంట్స్ అందరికి కూడా కాల్ చేసి ఇన్వైట్ చేస్తాము. మనకి ఇస్తారు ఏ ఆర్డర్ ప్రకారం మనం కండక్ట్ చేయాలి, వాట్ ఆర్ ద పర్పస్, ఆ రోజు మీటింగ్లో ఏం మాట్లాడాలి, పిల్లల డ్రామాసా, పిల్లల ప్రోగ్రామ్సా, లేకపోతే ఇంకేమి కండక్ట్ చేయాలి అనేది మనకి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి పీటీఎం పంపిస్తారు. ఆ ప్రకారమే కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ వచ్చేసి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే త్రూ రాఖీ కానీ, నాగుల పంచమి కానీ, వీటికి హాలిడేస్ లేవు, ఇప్పుడు ఊరి పండుగలు కానీ, కాబట్టి మా పిల్లల్ని ఖచ్చితంగా పంపివ్వండి అనేది కొంచెం మాకు ఇబ్బందికర పరిస్థితి సార్. అక్కడ తప్పితే మిగతా వాటిలలో అన్నిట్లో కూడా మాకేమీ పెద్దగా ఇబ్బంది లేదు. అక్కడ మాత్రం పేరెంట్స్ కొంచెం మొండిగా బిహేవ్ చేస్తారు. అందరినీ పంపించేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మా పై అధికారులు మమ్మల్ని అడుగుతారు అనేసి అక్కడ కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తాం సార్. మిగతా అన్నీ కూడా పేరెంట్స్ సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మా వ్యవస్థల్ని మేము స్మూత్గా రన్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది సార్.
మరి ఎట్లా మేడం ఔటింగ్ ఎట్లా ఆ పిల్లవాడి సారీ ఆ విద్యార్థినికి వాళ్ళ ఏదన్నా అంటే ఏదైనా పండుగ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ కాబట్టి ఆమెనే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ, ఈ బాలురు అయితే పంపించకపోయినా సరే కానీ విద్యార్థులను అయితే పంపాలి మేడం. ఏదన్నా ఏ చిన్న విషయంకైనా సరే ఆడపిల్లగా ఆమెనే మూమెంట్ చేయాల్సి కొన్ని కొన్ని పండుగలు ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. ఇట్లా ఔటింగ్ ఎట్లా ఇస్తారు, ఔటింగ్ ఎప్పుడెప్పుడు ఇస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కలవచ్చు? తల్లిదండ్రులు వచ్చేసి సార్ ఎవ్రీ సెకండ్ సాటర్డే 2 to 4 కలుస్తారు పిల్లల్ని. అయితే తల్లిదండ్రులకు రిక్వెస్ట్ ఏం చేశాము అంటే ఫుడ్ తీసుకురావద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చి గ్రౌండ్లో తినిపించి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు మటన్ అని చికెన్ ముక్కలని అక్కడిక్కడ బనేస్తే కుక్కలు ఎక్కువ అవుతాయి సార్. ఆ ఇష్యూ తోటి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అలౌ చేస్తున్నాం పిల్లలకి. పేరెంట్స్ కూడా చెప్పాము, అమ్మ మీరు తీసుకురావద్దు అని. ఏ ఫెస్టివల్స్ అంటారా సార్, నాగుల పంచమికి ఇక్కడికే వచ్చి కళ్ళు కడుగుతారు. తర్వాత రాఖీ పౌర్ణమి రోజు కూడా మేము అలౌ చేస్తాము, పేరెంట్స్ వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తారు. అలా సాల్వ్ అవుతుంది. కానీ ఇంకా కొంతమంది పేరెంట్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకు మేడం, ఎందుకు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గరికి పంపిస్తేనే బాగుంటుంది, పండగ పూటన్న మా అమ్మాయి అక్కడ ఉండాలి అన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నా కానీ అందరినీ పంపిస్తే మేము కూడా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. మాకు రైట్ లేదు, అథారిటీ లేదు, మా పై అధికారులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము నడవాలి. కాబట్టి వాళ్ళని ఇంకా కొంచెం కన్విన్స్ చేయాల్సి వస్తుంది. మేడం ఈ వాతావరణానికి చూసుకుంటే ఇటు అవారగౌడ కూడా లేదు, గుట్టకు ఆనుకొని ఉంది. ఏమన్నా అంటే ఇప్పటివరకు ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా మేడం? ఇప్పటి వరకు ప్రాబ్లం అంటూ ఏది లేదు సార్. కాకపోతే ఏంది అంటే అక్కడి నుంచి గుట్ట నుంచి వచ్చే వాటర్ అంతా గ్రౌండ్లోనే ఆగుతాయి. మనకి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పుడు 2015లో కట్టాము, 9 years అయిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు కూడా సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి మన పిల్లలు మొత్తం 5 టీచర్లు డోర్ క్లోజ్ చేసేసుకొని ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం రాలేదు, రాకూడదు అనేసనే మేము వర్క్ చేసుకుంటున్నాం సార్. కానీ మాకు ఇంకా సెక్యూర్డ్గా అంటే కంపౌండ్ వాల్ ఒకటి, గేట్ ఒకటి అయితే మాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా సెక్యూర్డ్గా ఉంటాం. అంతేకాదు మేడం, ఇక్కడ ఈ ఫ్లోర్ కూడా ఏదైతే బయట ఉన్న అదేదైతే గ్రౌండ్ కూడా లెవెల్ కావాలి. అటు మీకు డార్మిటాలజీ అది ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ కావాలి. అవి కూడా చెప్పండి మేడం, అవి కూడా. ఎందుకంటే ఇబ్బంది అంటే చాలా పిల్లల్ని చూస్తూ ఉన్నాము, ఒకటే దాంట్లో అన్నీ కూడా జరగాలి అని అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం మేడం. అది హైలైట్ చేయాల్సి ఉంది. మీరు తొందరగా కంప్లీట్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి మీకు మీపై ఉంది మేడం. అవును సార్, వాస్తవంగా మా ఇబ్బందులు చూసే 77 lakhs శాంక్షన్ చేశారు. ఈ మేబీ దసరా తర్వాత స్టార్ట్ చేస్తానన్నారు సార్. మేబీ 2-3 monthsలో ఇచ్చేస్తానమ్మా అనేసి అన్నారు. కాకపోతే 2-3 months అనే దగ్గర ఒక 5 months అవుతుంది అనేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్. కానీ త్వరలోనే కంప్లీట్ అవుతుంది అని. మేడం ఇప్పుడు విద్యార్థిని తల్లిదండ్రులు కేజీబీవీలనే పిల్లల్ని ఎందుకు చదివించాలి మేడం? యాక్చువల్గా సార్ పేరెంట్స్ పొలం పనికని, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్స్కి వెళ్తున్నారు. ఊర్లలో పిల్లలు ఉంటే వాళ్ళు ఇటు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, ఇక్కడ ముచ్చట పెడుతున్నారు, అక్కడ ముచ్చట పెడుతున్నారు అన్న ఉద్దేశము. ఇంకొకటి ఏంటి అంటే హాస్టల్ కేజీబీవీస్లలో ఒకప్పుడు మేము ఎడ్యుకేషన్ డ్రైవ్కి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేజీబీవీస్లో సార్ అడ్మిషన్స్ అయిపోయినాయి సార్, మాకు ఇంకా అడ్మిషన్స్ క్లోజ్ చేసాము అని చెప్పుకునే స్థాయికి ఎదిగాము సార్. అంటే ప్రతి ఒక్కరు కేజీబీవీలలో ఫుడ్ కానీ ఏది కానీ పైన అధికారులు కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు వాళ్ళని, పిల్లలు సెక్యూర్డ్గా ఉంటున్నారు, ఎడ్యుకేషన్ వస్తుంది పిల్లలకి అని మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది కూడా కేజీబీవీస్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. విద్యార్థినులు ఇంకా మంచిగా చదువుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు మేడం? సార్ విద్యార్థులు మంచిగా చదువుకోవాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ లోపల కొద్దిగా చేంజ్ రావాలి సార్. అంటే వాళ్ళు ఎలా అంటే చదవకపోతే పర్వాలేదు మేడం, పండగకైతే పంపివ్వండి అని ఇంకా ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అంటే చదువు సరే వేసాము, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కానీ మా పిల్లలు సెక్యూర్డ్గా ఉన్నారు, పండుగ రోజు వస్తున్నారా, పెళ్ళిళ్ళకు వస్తున్నారా అని ఆలోచించే ధోరణిలో ఉన్నారు. అదొక్కటి మార్పు వస్తే ఇంకా పిల్లల్లో చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. పేరెంట్స్ నుంచి ఇంకా మాకు సపోర్ట్ ఇంకా ఎక్కువ వస్తే
వీ కెన్ డూ టూ బెస్ట్ టు ద స్టూడెంట్స్ అని అనిపిస్తుంది. ఇక కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు పంపిస్తారా పంపివరా అలా మొండిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అసలు పంపరంట కదా మేడం, మీరు మీ అంటే మా నుంచి వచ్చింది కాదు, పేరెంట్స్ నుంచి వచ్చిన కంప్లైంట్ అది. మీరు అసలు పంపరంట, అసలు ఎవరు కంప్లైంట్ చేసుకోండి, మీరు నా గైడ్లైన్స్ ఎట్లా ఉందో అట్లనే ఫాలో అవుతాను కానీ నేను అసలే పంపనని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పేస్తూ ఉంటారంట. ఏంటి మేడం అంతా అట్లా అంటూ ఏమీ లేదు సార్. కాకపోతే ఏంటి అంటే పిల్లలు వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజులో రిటర్న్ కారు, దాదాపు 10 రోజులు పిల్లలు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి ఈ 7 సబ్జెక్ట్స్ని మళ్ళీ రాసుకోవాలి, చదవాలి, మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలి, ఫార్మేటివ్స్ రాయాలి అంటే పిల్లల మీద బర్డన్ ఎక్కువ పడుతుంది సార్. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటి అంటే రాఖీకి వచ్చిన అమ్మ మీరు ఇక్కడే కట్టించుకొని వెళ్ళండి, పంచమికి వచ్చారా ఇక్కడే కట్టించుకొని కళ్ళు కడుక్కొని వెళ్ళండి అన్న ఉద్దేశమే తప్ప వాళ్ళని పంపొద్దు అన్న ఉద్దేశం లేదు. కాకపోతే పేరెంట్స్కి ఏంటి అంటే మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి మేము మంచిగా ఇచ్చేస్తాము అనే ఉద్దేశం తప్పితే పంపము అనేది కాదు సార్. ఏంటి అంటే పంపిస్తే మాకు ఈ ఇబ్బందులు, మళ్ళీ ఫేషియల్ అటెండెన్స్ కావాలి, పిల్లలది ఫేషియల్ అటెండెన్స్ అన్ని రోజులు లేకపోతే పై అధికారులు అమ్మ ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, మీరు పిల్లల్ని ఎందుకు పంపించారు, వాళ్ళు మరి వచ్చారా లేదా అని ప్రతిదానికి ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఇబ్బందులన్నిటినీ పేరెంట్స్ని మోటివేట్ చేస్తే పిల్లలకి వచ్చే పర్సంటేజ్ ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు 60%లో ఉన్న వాళ్ళని మేము 80%కి తీసుకురావచ్చు, 30%లో ఉన్న వాళ్ళని 50%కి తీసుకురావచ్చు. ఫర్ ఆల్ దీస్ వీ నీడ్ ద చైల్డ్ సార్. చైల్డ్ లేనిది మేము ఎంత చేసినా, ఏ లెసన్ ప్లాన్స్, ఇయర్ ప్లాన్స్ ఏవి రాసినా అవన్నీ వేస్ట్. ఒక స్టూడెంట్ ఇప్పుడు 30%లో ఉన్న స్టూడెంట్ని నేను 50%కి తీసుకురాగలిగాను అనేసి అంటే ఆ స్టూడెంట్ ఫిజికల్గా ఇక్కడ ఉండాలి. ఫిజికల్గా ఇక్కడ ఉంటేనే వీ కెన్ బ్రింగ్ అప్ ద స్టాండర్డ్. కానీ స్టాండర్డ్ తీసుకొస్తాము అనేసి అని పిల్లల్ని పంపిస్తే ఆ స్టాండర్డ్కి మేము రీచ్ కాలేము సార్. చివరిగా విద్యార్థినులకు అటు విద్యార్థినుల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? సార్ ఒకప్పుడు ఆడపిల్ల చదువు అంటే చాలా భారంతో కూడుకుంది. ఇప్పుడు కేజీబీవీస్ వచ్చినాక తల్లిదండ్రులకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆడపిల్లలకు అన్నీ ప్రొవైడ్ చేసి మంచి విద్యను అందిస్తుంది. నాకు ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సింది ఏంటి అంటే పేరెంట్స్ కొంచెం సపోర్టివ్, మాకు ఇప్పుడే పంపించండి, ఈరోజే పంపించండి అని కాకుండా ఇవన్నీ ఖర్చు పెడుతున్న గవర్నమెంట్ని ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుతున్నారా లేదా, వద్దులేండి మేడం చదవకపోతే ఏం చేస్తాము అనే ఆన్సర్ కాకుండా వాళ్ళ నుంచి సపోర్ట్. పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా అరే మాకు గవర్నమెంట్ ఇంత ఇస్తుంది కాబట్టి మేము దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉన్నామా తిన్నామా వెళ్ళిపోయామా హాలిడేస్కి అనేది కాకుండా సద్వినియోగం చేసుకొని ఒక స్థాయిలో ఉండాలి అనేదే ఉద్దేశం సార్. ఇప్పుడు మా పై అధికారులు కూడా మీరు గవర్నమెంట్ ఆడపిల్లలకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక మంచి స్థాయిలో చూడాలి అనేసి ఎంసెట్ క్లాసెస్ కానివ్వండి ప్రతి దాంట్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎనీ ఫీల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎంసెట్ కోచింగ్ ఇన్ సమ్మర్ ఆల్సో దే ఆర్ కండక్టింగ్ సమ్మర్ క్లాసెస్. లాస్ట్ టైం ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళారు పిల్లలు, 1 month ఉన్నారు, కోచింగ్ తీసుకున్నారు, మంచి ర్యాంక్స్ వచ్చాయి పిల్లలకి. అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు దీన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఉపయోగించుకోవాలి అంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ అరే స్కూల్ టైంకి మధ్యలో తీసుకెళ్ళొద్దు, వాళ్ళు ఇచ్చిన టైంకి మేము తీసుకెళ్ళాలి పిల్లల్ని అనేది వాళ్ళ లోపల కూడా కొద్దిగా డెవలప్ అయితే వీ కెన్ సీ మోర్ చేంజెస్ ఇన్ ద సొసైటీ సార్. చూసాం కదా కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ హిమబిందు గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఆడపిల్లలకు చదివే భారం అనుకునే ఈ రోజులలో కేజీబీవి ఎంతగానో వాళ్ళకు చదువే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంతేకాకుండా ఇటు సెల్ఫ్ డిఫెన్స్ అట్లాంటివి మళ్ళీ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏవేవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడే కేజీబీవీలో అన్నీ సమకూరుస్తూ గవర్నమెంట్ చదివిస్తుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా టీచర్స్ ఫ్యాకల్టీ ఏం చెప్తా ఉందో అది చూసుకొని చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళినప్పుడు మాకు సంతోషంగా ఉంటుందని చెప్తా ఉంది. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.